సరోజ గారు మహిళా సత్తా అధ్యక్షులు, పెద్దల వర్మ గారు మీ అందరికీ తెలుసు. జయకుమార్ గారు చిత్తూరు జిల్లా నుంచి జిల్లా అధ్యక్షులు, శ్రీనివాస్ గారు మీ అందరికీ తెలుసు. ముందుగా సోదరుడు అక్బరుద్దీన్ ఓవైసీ ఆరోగ్య పరిస్థితి ఈవేళ కొంచెం ఆందోళనగా రూపొందని చెప్పిన వార్తలు వస్తున్నాయి. నిన్న అందిన సమాచారం ఏమిటంటే ఒక తోటాలు పొత్తి కడుపులో ఎడం భాగంలో దూసుకుపోయింది. పేగులకు కొంత రంధ్రం చేసింది. వైటల్ ఆర్గాన్స్ ఏమీ దెబ్బతినలేదు, లివర్ కానీ స్ప్లీన్ కానీ. కొంచెం బ్లాడర్ ఇంజరీ అయింది, దాన్ని రిపేర్ చేశారు, పరిస్థితి నిలకడగా ఉంది, ప్రమాదం ఏం లేదు అని చెప్పని నాకు అక్కడికి వెళ్ళినప్పుడు సమాచారం అందింది. ఈవేళ నేను హెల్త్ సెక్రటరీని సంప్రదిస్తే ఏ కారణంగానో మూత్రపిండాలు సరిగ్గా పనిచేయడం లేదు, ఆ కారణంగా సీరం క్రియాటినైన్ పెరిగింది, డయాలిసిస్లో పెట్టాము. అలాగే ఊపిరితిత్తులు సరిగ్గా పనిచేయడం లేదు, రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవడం చేత ఇతర కారణాల వలన వెంటిలేటర్ల మీద ఉంచాము. అంతర్గతంగా రక్తస్రావం అవుతున్నట్టుగా అనుమానంగా ఉంది, ఇంటర్నల్ బ్లీడింగ్ జరుగుతున్నట్టుంది. అంటే నిన్న ఆపరేషన్ జరిగినా కూడా ఎక్కడో మొత్తానికి ఆ రక్తస్రావాన్ని అదుపు చేయలేకపోయినట్టు కనిపిస్తున్నది. మళ్ళీ ఈవేళ ఆపరేషన్కి తీసుకెళ్ళాము అని చెప్తున్నారు. ఈ దారుణమైనటువంటి దాడి నుంచి, దానివల్ల తగిలిన తీవ్రమైన గాయాల నుంచి ఆయన త్వరగా కోలుకోవాలని, పూర్తిగా కుదుటపడాలని లోక్ సత్తా పార్టీ తరఫున మేము మనసారా ఆశిస్తున్నాం. అన్ని వర్గాల ప్రజల్ని కూడా ప్రశాంత వాతావరణాన్ని నగరంలో కొనసాగించడానికి తోడ్పడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలాంటి భయంకరమైన దాడుల్ని, ఈ హింసాత్మక దాడుల్ని నిర్ద్వంద్వంగా, బేషరతుగా మళ్ళీ మన పార్టీయా వేరే పార్టీయా, మన కులమా వేరే కులమా, మన మతమా వేరే మతమా, ఇలాంటి చౌకబార్ ఆలోచన లేకుండా నిర్ద్వంద్వంగా ఖండించి సమాజం అంతా ముక్త కంఠంతో ఈ హింసకు వ్యతిరేకంగా సంకేతాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. నిపుణులైన వైద్యులు సేవలు అందిస్తున్నారు కాబట్టి, సోదరుడు అక్బరుద్దీన్ పిన్న వయస్కుడు కాబట్టి, ఈ దారుణమైన దాడి మినహాయిస్తే మంచి ఆరోగ్యం ఉంది కాబట్టి దీని నుంచి త్వరలో కోలుకుంటారని, ఆరోగ్యం పూర్తిగా కుదుటపడుతుందని మనసారా ఆశిస్తున్నాం. ఈ దాడి కానీ దాని వెనక నేపథ్యంగానే చూస్తే ఈవేళ రాష్ట్రం మొత్తంలో కావచ్చు, జంట నగరాల్లో కావచ్చు, రాజకీయము, భూములు, భూ కబ్జాలు, ప్రభుత్వ భూముల, వక్ఫ్ భూముల ఆక్రమణలు, పదుల కోట్ల రూపాయలు అక్రమార్జన, దాన్ని కాపాడుకోవటం కోసం హింసకి, హత్యాకాండకి, చివరికి శాసనసభ్యులు, శాసనసభాపక్ష నాయకులు, వారి మీద కూడా తీవ్రమైన దౌర్జన్యానికి, హత్యాకాండకి సిద్ధపడ్డాం. ఒక వికృతమైన పరిస్థితిని మన ముందుకు మరోసారి ఈ ఉదంతం తీసుకొస్తున్నది. అందుకే సమాజంలో అందరూ ఆలోచించాలి. ఎంతకాలం దీన్ని సహిస్తాం? మన పిల్లలు బయటికి వెళితే ఎక్కడే తుపాకీ తోటలకు బలవుతారో, కత్తిపోట్లకు బలవుతారో, ఏ గోండాల పాలన పడతారో, ఏమవుతారో అనేటువంటి ఆందోళన ఉంటే ఎంత డబ్బు సంపాదిస్తే మాత్రం ఏం ఫలితం?
సమాజంలో బోళ్ళంత ప్రతిష్ట, అండ, అంగబలం, అర్థబలం, రాజకీయ బలం ఉన్నవారికే ఈ దాడులు తప్పకపోతే ఇంకా సామాన్యుడికి రక్షణ ఎట్లా ఉంటుంది? ఒక చిన్న వ్యాపారి కావచ్చు, పారిశ్రామికవేత్త కావచ్చు, ఒక ఇంటి ఆసామి కావచ్చు, బడితో ఉన్నవాడిదే బర్రె అనే పద్ధతి పూర్తిగా అమల్లోకి వచ్చిన తర్వాత కాస్త కూస్త బలం ఉంటే చట్టం పనిచేయదు అనే పద్ధతి వాస్తవ రూపం ధరించాక జనజీవనం అస్తవ్యస్తం అవుతుంది. ఇవాళ నగరంలో అలాంటి వాతావరణానికి ఇదొక తీవ్రమైన సంకేతం. కాబట్టి ఈ దారుణమైన దాడిని ఎప్పటికైనా కూడా ఒక మేలుపు కొలుపుగా, ఒక వేకప్ కాల్గా భావించకపోతే హైదరాబాద్ నగరంలో భూముల్ని రక్షించుకోవటం, ఈ కబ్జాలని ఆపటం, ప్రజా ప్రయోజనాలను కాపాడడం, ప్రజల అవసరాలను తీర్చడం కోసం ఈ వనరులను వినియోగించడం, వీటి లక్ష్యాలుగా ప్రభుత్వం కదలకపోతే మనం తీవ్రమైన మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుంది. ఈవేళ స్కూళ్ళకి, ఆసుపత్రులకి, పార్కులకి కించిత్ స్థలం కూడా లేకుండా ఆక్రమిస్తున్నారు. చివరికి లేఅవుట్లో రోడ్లు ఉంటే ఆ రోడ్ల స్థలాన్ని కూడా అమ్ముకుని రోడ్లలో ఇళ్లు కట్టుకుంటున్నారు. కూకట్పల్లి నియోజకవర్గంలో బేగంపేటలో ఉదాహరణకి మాతాజీ నగర్, ఓ చిన్న బస్తీ. అక్కడ రోడ్డు కింద భూమిలో డ్రైన్లు ఉన్నాయి, వాటర్ లైన్స్ ఉన్నాయి, స్పష్టంగా రోడ్డు, అది లేఅవుట్లో రోడ్డు అని కనిపిస్తున్నది. దాన్ని కూడా వాళ్ళకి వీళ్ళకి అక్రమంగా అమ్మేశామని చూపెడితే అక్కడ రోడ్డు వేసే శక్తి కూడా మున్సిపల్ కార్పొరేషన్ లేకుండా పోతున్నది. ఒక ఉదాహరణ ఇది. నేను నా పలుకుబడిని, ప్రతిష్టని పణంగా పెట్టి గట్టిగా పోరాడుతుంటే ఆ ఒక్కటి కొంచెం చేయగలుగుతున్నాను. అది కూడా చాలా కష్టం మీద. దానికి బోల్డ్ అవరోధాలు. అదే సమయంలో ప్రజల పనులు కావాలంటే ఒక్కటి కూడా కాగితం కదలదు. ప్రజల ఆస్తుల్ని దోచుకోవాలంటేనేమో అసలు ఏ అడ్డంకి లేదు. ప్రజలకు పనులు కావాలంటే ప్రతి అడ్డంకే. హైటెక్ సిటీ నుంచి కూకట్పల్లి హౌసింగ్ బోర్డుకి వెళ్ళాలంటే ప్రతిసారి వర్షాకాలంలో నరకయాతన పడుతున్నారు జనం. ఆ రైల్వే ట్రాక్ మీద ఫ్లైఓవర్ వేద్దామని చెప్పంటే డబ్బులు మంజూరైనా కూడా పనులు కావాలంటే తల ప్రాణం తొక్కొస్తున్నారు. గత వర్షాకాలంలో కానీ ఆ తర్వాత కానీ నేను స్వయంగా ఒక 20-25 సార్లు అక్కడ రోడ్డు మీద ఆ ట్రాఫిక్ జామ్ ఉన్న చోట నుంచుని అధికారులను తీసుకెళ్లి వాళ్ళకు చూపెట్టి ఫోటోలు తీసి దానికి పరిష్కారం ఆలోచించి, ప్రత్యామ్నాయం ఆలోచించి, దానికోసం మళ్ళీ రకరకాల అవరోధాలను అధిగమించి, దానికోసం కొంత డబ్బులు ఖర్చు పెట్టించి తాత్కాలికంగా పరిష్కారాన్ని ఏర్పాటు చేసి 20-25 సార్లు జోనల్ కమిషనర్తో కానీ, చీఫ్ ఇంజనీర్తో కానీ, 1-2 సార్లు మున్సిపల్ కమిషనర్తో కానీ, డిప్యూటీ కమిషనర్తో కానీ, ఇంజనీర్లతో కానీ, మిగతా వాళ్ళతో కానీ కూర్చుని, హెచ్ఎండిఏ అధికారులతో కానీ, సూపరింటెండెంట్ ఇంజనీర్తో కానీ కూర్చుని చేసిన ఇప్పటికి కూడా ఫ్లైఓవర్ ఈ వేసవిలో కూడా పూర్తయ్యే పరిస్థితి లేదు. కొంతకాలం ఏమో రైల్వే వాళ్ళు అనుమతి ఇవ్వలేదు, వాళ్ళు డిజైన్లు ఇవ్వాలి, వాళ్ళు పైన ఆ స్పాన్ మొత్తం కూడా పిల్లర్ లేకుండా చేయమన్నారు, వాళ్ళు ఇవ్వడానికి ఆలస్యం అవుతుంది, రైల్వే వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళలాగా. పోయిన అదేదో వాళ్ళు ఎస్టిమేట్లు ఇచ్చారు, డిజైన్లు ఇచ్చారని చెప్పంటే ఈ లోపల ఎస్టిమేట్ వాల్యూ మారిపోయింది, 3 ఏళ్ళు ఆలస్యం అయిపోయింది, ఖర్చు కూడా పెరిగింది, డబ్బులు ఉన్నాయి కానీ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కావాలి, అది పంపించడానికి టైము. కొన్ని పంపించాక ప్రభుత్వం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్తో దాన్ని ఒప్పింపజేస్తే మళ్ళీ ఆర్థిక శాఖలో ఉంది, వాళ్ళు క్లియర్ చేయాలి, డబ్బులు అవసరం లేదు కానీ వాళ్ళ సొంతం కావాలి. మళ్ళీ వాళ్ళకి చెప్తే మళ్ళీ వాళ్ళ దగ్గర కొంతకాలం జాప్యం.
ఈ లోపల వర్షాకాలం వచ్చేస్తుంది. మళ్ళీ జనానికి విపరీతమైన కడగండ్లు. ప్రతిరోజు 10,000 వాహనాలు ఆ రోడ్డు మీద పోతాయి. ఒక చిన్న ఉదాహరణ ఇది. అన్నవంతా చూడక్కర్లా. ఈ నగరంలో పాలన ఏమవుతోంది అని తెలుసుకోవాలంటే అన్నవంతా చూడక్కర్లా. 4 మెతుకులు చూస్తే చాలు. బేగంపేటలో శ్యామలాల్ బిల్డింగ్ ప్రాంతంలో డబ్బులున్నాయి. డ్రైన్ పూర్తయితే కానీ రోడ్డు వేయలేరు. ఆ రోడ్డు వాడు పర్మిషన్ ఇస్తే కానీ డ్రైన్ వేయలేడు. ఆ రోడ్డు వాడు పర్మిషన్ ఇవ్వడు, డ్రైన్ జరగదు. డ్రైన్ పూర్తి కాదు, రోడ్డు వేరు. ఇద్దరు పక్కపక్కన ఉండుతుంటారు. పిల్లి మీద ఎలుక మీద పిల్లి పెడుతుంటారు. ప్రభుత్వానికి కానీ నగరపాలక సంస్థకు కానీ నగరంలో భూములను రక్షించే బాధ్యత ఉన్న వాళ్ళకి కానీ అసలు చేమ కుట్టినట్టు కూడా లేదు. పరిపాలన పూర్తిగా స్తంభించిపోయింది. ఏదో రచ్చబండం మరొకటి పెట్టి ప్రజల్లో ఆశలు కల్పించేసి మీకు అదిస్తాం ఇదిస్తామని ఆ పిటిషన్లు తీసుకుని మళ్ళీ దాన్ని మూలబడేయడం తప్పితే అసలు మామూలు పరిపాలన, చట్టబద్ధ పాలన అనేది ఏమాత్రం లేకుండా పోయింది. కాబట్టి సోదరుడు అక్బరుద్దీన్ మీద దాడిని ఇది కేవలం ఒక వ్యక్తిగతమైన దాడిగా, అదేదో ఒక సంఘటనగా మాత్రమే భావిస్తే అంతకంటే పొరపాట్లేదు. స్తంభించిపోయిన పాలనకి, కుళ్ళిపోయిన పాలనకి, అవినీతిమయమైన పాలనకి, చట్టాన్ని ఏమాత్రం ఖాతరు చేయని పాలనకి, భూకబ్జాలతో నిండిన పాలనకి ఇది ఒక తిరుగులేని నిదర్శనం. ప్రతి ముఖ్యమంత్రి రాజకీయంగా అస్థిరత్వం ఉందండి, గొడవ ఉందండి, అక్కడ బై ఎలక్షన్ ఉంది, ఇక్కడ ఉద్యమం ఉంది, ఇక్కడ బంద్ ఉంది, మేమేం చేయలేకపోతున్నాయో ఈ వంకలు కలిపెట్టండి. మీరందరూ బాధ్యతలు తీసుకున్నారు. రాజ్యాంగాన్ని మేము అమలు చేస్తామని ప్రమాణం చేశారు. అసెంబ్లీ నడవదు. ఎందుకు అసెంబ్లీ సమావేశాలు పెట్టారో దేవుడికి ఎరుక. కానీ మూజువాణి ఓటుతో 1,30,000 కోట్ల రూపాయల బడ్జెట్ మాత్రం ఆమోదాన్ని మీరు తీసుకుంటారు. కనీసం 10,000 కోట్ల రూపాయలకు ఒక్క నిమిషం కూడా చర్చ జరగల. మీరు లెక్కేస్తే గత అసెంబ్లీలో 10,000 కోట్ల రూపాయలకు ఒక్క నిమిషం కూడా చర్చ జరగల. సగటున 13 నిమిషాలు కూడా చర్చ జరగల. రాష్ట్ర శాసనసభలో బడ్జెట్ మీద 13 నిమిషాల చర్చ కూడా జరగల. ప్రజలకేమో ఈ కులాలు, వర్గాలు ఈ పిచ్చి పట్టించేసి ఎలక్షన్లు ఈడు గెలుస్తాడు, ఆడు గెలుస్తాడు, పొద్దు నుంచి సాయంత్రం కాయరాజా కాయ పందాలు. ఈ ఉన్మాదం నుంచి బయటపడాలి. నిన్న జరిగినటువంటి దారుణమైనటువంటి దాడి మన చుట్టూ ఉన్నటువంటి రాజకీయ ఉన్మాదానికి ఒక పరాకాష్ఠ మాత్రమే. దీని ఇలాగే కొనసాగితే రాష్ట్రం ఇప్పటికే అల్లకల్లోలమైంది, కొత్తగా ఏం లేదు. కానీ ఇక తిరిగి మళ్ళీ కోలుకోలేనంత సంక్షోభంలోకి పడిపోతుంది. అరాచకత్వం విజృంభిస్తున్నది. ఈ మాట మేము ఎన్నో కొన్ని నెలల క్రితం చెప్పాం. రోసే గారు ముఖ్యమంత్రి ఉండగానే చెప్పాం. అరాచకత్వం విజృంభిస్తున్నది. పాలన అస్తవ్యస్తం అయిపోయింది. ఇప్పటికైనా సమాజంలో ఆలోచించే ప్రజలు, యువత, పత్రికలు మేలుకోవాలి. లేకపోతే జరగబోయే నష్టాన్ని నివారించడం సాధ్యం కాదు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడటం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో నిన్న ఈవేళ లోక్సత్తా పార్టీ రాష్ట్ర స్థాయి సమావేశాలు జరిగినాయి. ఈవేళ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జరిగింది. దానిలో ప్రధానంగా 2 రంగాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఒకటి, పట్టణ ప్రాంతాల్లో పాలనని చక్కదిద్దడం కోసం, ప్రజలకి మెరుగైన పౌర సేవలు అందడం కోసం ఇష్టం వచ్చినట్లు అడ్డదిడ్డంగా పన్నులు పెంచేసి కట్టిన వాడికేమో కడుతున్నాడు కదా అని చెప్పని బకరాగా భావించి అదే పనిగా పన్నులు వేయటం, కట్టని వాడికి ఏ పన్ను లేకుండా తప్పించుకోవటం, ఈ పరిస్థితి నుంచి బయటపెట్టడం కోసం
లోక్సత్తా పార్టీ పట్టణ ప్రాంతాల్లో ప్రజల్ని సంఘటితపరిచి ఒక ఉద్యమాన్ని చేపట్టే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నది. రెండోది, వికృతమైనటువంటి రాజకీయ వ్యవస్థ నీడ నుంచి ప్రజలను తప్పించడం కోసం, నిజమైనటువంటి ప్రత్యామ్నాయాన్ని సృష్టించడం కోసం జిల్లాల వారీగా అంచెలంచెలుగా ఒక ఇంటెన్సివ్ ప్రోగ్రాంని చేపట్టి ప్రజల భాగస్వామ్యంతో పటిష్టమైనటువంటి పార్టీ నిర్మాణం కోసం కృషి చేయాలని తీర్మానించడం జరిగింది. తొలి దశలో కొన్ని జిల్లాలను ఎంపిక చేసి గ్రామ గ్రామానికి, ప్రతి పట్టణానికి, ప్రతి పట్టణంలో ప్రతి వార్డుకి లోక్సత్తా పార్టీ సందేశాన్ని పంపించి దీనిలో ప్రజల్ని భాగస్వాములు చేయడం కోసం దశల వారి కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఈ వివరాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వర్మ గారు మీకు తెలియజేస్తారు. ఆ తర్వాత మీ ప్రశ్నలు ఏమన్నా ఉంటే వాటిని స్వీకరిస్తాం. పార్టీలో లోక్సత్తా పార్టీ చేపట్టబోయే ఉద్యమానికి సంబంధించిన సమాచారాన్ని అంతటినీ క్రోడీకరించి ఒక పుస్తకంగా రూపొందించాం. ముందుగా జేపీ గారిని ఆ పుస్తకాన్ని రిలీజ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత దానికి సంబంధించిన విషయాలు మాట్లాడు. రాష్ట్రంలో మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను పెంచడానికి ప్రభుత్వం చాలా అత్యుత్సాహంగా మార్చి నెలలో 3 జీవోలను జారీ చేసింది. 88, 107, 117 జీవోలను ఇచ్చింది. ఇందులో లాస్ట్ జీవో అయితే అంటే వెంటనే చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి 117 జీవోలో చాలా చర్యలను ప్రారంభించారు. అంటే ఈ నెలలో ప్రారంభించి అన్ని మున్సిపాలిటీల్లోనూ గతంలో ఏ సీలింగ్ అయితే ఉందో సీలింగ్ మించి ఉన్నటువంటి ఇళ్లన్నింటినీ సర్వే చేయడానికి, వచ్చే నెలలో దానికి అంతటినీ మదింపు చేయడానికి, దాని తర్వాత నుంచి పన్నులు వేయడానికి కావాల్సినటువంటి జీవాలని జారీ చేయడం జరిగింది. లోక్సత్తా పార్టీ ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నది. ఈ ఆస్తి పన్ను పెంపకాన్ని తక్షణం విరమించండి. లోక్సత్తా పన్నులకు వ్యతిరేకం కాదు, కానీ ఈ పన్నులు వేస్తున్న పద్ధతిని లోక్సత్తా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. ఈవేళ మీరు మున్సిపాలిటీలన్నింటిలోనూ 2 అంశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొట్టమొదటిది ఏంటంటే, పదవి ఉన్నవాడు, పలుకుబడి ఉన్నవాడికి ఆస్తి పన్ను సగానికి సగం తగ్గించి చేస్తున్నారు. అలాగే మున్సిపల్ అధికారులకి ఎవరు చేయదడిపితే వాళ్ళకి తక్కువ పన్ను ఉంటా ఉంది. ఈ మున్సిపాలిటీలు అన్నింటిలోనూ రివాజుగా నడుస్తున్న అంశం. అంటే మున్సిపాలిటీల్లో పన్ను అందరి మీద సమానంగా లేదు. పదవి ఉన్న వాళ్ళకి, పలుకుబడి ఉన్న వాళ్ళకి వేరుగా ఉంది, అవినీతి చేసే వాళ్ళకి వేరుగా ఉన్నది. కట్టే వాళ్ళ మీద మాత్రం ప్రతిసారి పన్నులు పెంచడం అనేది పరిపాటైంది. రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే, పన్నులు కట్టేది ప్రజలకు సేవలు అందడం కోసం. కానీ ఈవేళ మున్సిపాలిటీల్లో పన్నుకు తగ్గ సేవలు ప్రజలకు అందటం లేదు. అందులో కీలకమైన అంశం ఏంటంటే, మన పన్నులు అవినీతి పనుల కోసం మనం ఇవ్వాల్సి వస్తాం. కానీ పన్నులు సేవల కోసం అయితే ఇవ్వచ్చు మనం, కానీ పన్నులు అవినీతి పనులకు ఇవ్వటం మాత్రం న్యాయం కాదు. దానికోసం పన్నులు కట్టమంటం కానీ పెంచడం కానీ పూర్తిగా అనుచితమని లోక్సత్తా పార్టీ స్పష్టం చేయదలుచుకున్నది. మన మున్సిపల్ సేవలు ఎలా ఉన్నాయో నేను వేరుగా చెప్పక్కర్లా. మనం ఉదాహరణకి మంచినీళ్ళు అందించే బాధ్యత మున్సిపాలిటీలది.
శుద్ధి చేసిన మంచినీరు ఒక్క మున్సిపాలిటీలో అందించటంలో. దాని తర్వాత ఏం జరుగుతూ ఉంది అంటే మున్సిపాలిటీకి మనం పన్నులు కడుతున్నాం, అది మంచినీళ్ళు ఇవ్వాలి, అది ఇవ్వటం లేదు కనుక మనం మంచినీళ్ళు సీసాలని డబ్బాలని కొనుక్కొని ప్రతి నెల మధ్యతరగతి నుంచి పై కుటుంబాలన్నీ కూడా నెలకి దాదాపు 800 నుంచి 1000 రూపాయలు ఖర్చు చేస్తాయి మంచినీళ్ళ డబ్బాలు ఇంటికి తెచ్చుకోవడం కోసం. అంటే పన్ను కడుతున్నాం, మళ్ళీ ఇది కట్టాల్సి వస్తుంది. అలాగే మురుగునీరు, పారిశుద్ధ్యము, ఈ సమస్యలు ఉన్నాయి. మన రాష్ట్రం అంతటా కూడా ఏ మున్సిపాలిటీ కూడా దోమలు లేని మున్సిపాలిటీ లేదు, అనారోగ్యం లేని మున్సిపాలిటీ లేదు. మనం వీటి కోసం పన్ను కడుతున్నాం, మరో పక్క దోమల మందు కోసం మ్యాట్లు వగైరాలు కొనుక్కొని రోజుకి 2 రూపాయలు 3 రూపాయలు గదిని బట్టి 2-3 గదులు ఉన్న వాళ్ళైతే 5-6 రూపాయలు ఖర్చు దానికి. ఇట్లా 100, 200, 300 ప్రతి దానికి మనం ఖర్చు పెడతాం. అంటే ఒక పక్క పన్నులు కట్టడం, మరో పక్క మన జేబులోంచి ఖర్చు పెట్టడం అనేది మున్సిపాలిటీల్లో పరిపాటి అయింది. అందుకని ఈ సేవలు అందించడంలో సక్రమంగా సేవలు అందించకుండా పన్నులు వసూలు చేసే పద్ధతిని లోక్సత్తా పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉంది. ముందు పన్నుల్ని క్రమబద్ధం చేయండి, అందరి మీద సమానంగా పడేలా చేయండి, అందరి దగ్గర వసూలు చేయండి. ఇలా ఎన్యూమరేషన్ కానీ హౌసెస్ చాలా ఉంటున్నాయి దూరంగా మన ప్రాంతాలు ఉన్నట్టు, వాటన్నిటినీ క్రమబద్ధం చేయమంటున్నాం. రెండవది, ఈ పన్ను మనకు అందాలి, ప్రజలకు సేవలకు అందాలి అంటే తప్పనిసరిగా వార్డు కమిటీలు రావాలి. 2008లో రాష్ట్ర ప్రభుత్వం వార్డు కమిటీల చట్టాన్ని చేసింది. ఆనాడు కూడా కేంద్ర ప్రభుత్వము, ఫైనాన్స్ కమిషను వాళ్ళ ఆదేశాల మేరకి మీరు వార్డు కమిటీలు పెట్టండి, అక్కడ వచ్చిన సొమ్ము అక్కడ ఖర్చు పెట్టి ఏర్పాటు చేయండి అంటే బలవంతంగా చట్టాన్ని తీసుకొచ్చారు. కానీ ఆ చట్టాన్ని ఈ వేటకు కూడా అమలు చేయటం లేదు. 2008లో చట్టం వస్తే 3 సంవత్సరాలైనా ఆ చట్టాన్ని మాత్రం అమలు చేయటం లేదు. అది ఏమైనా పనికొచ్చే చట్టం చేశారంటే పూర్తిగా దానికి అధికారాలు లేవు, నిధులు లేవు, సిబ్బంది లేదు. కానీ కంటి తుడుపుగా మాత్రం నిధులు ఇవ్వకపోతే కేంద్రం నుంచి నిధులు రావు గనక 20%, అదేనేమిటి, ఆ మున్సిపాలిటీల్లో అయ్యే మొత్తం ఖర్చులో శానిటేషన్కి వాటికి అయ్యే దాంట్లో 20% వేరు చేసేట ఇవన్నీ వాటికి పంచిపెట్టమన్నారు. అంటే పైసలు వస్తాయి, లక్షలు రావు దాంట్లో. ఈ పైసలతోటి వార్డు కమిటీలు పనిచేయవు. కానీ కమిటీలు లేవు, వాటికి నిధులు లేవు, చేయడానికి కావాల్సిన పనులు లేనటువంటి దాన్ని తీసుకొచ్చారు. అందుకని లోక్సత్తా పార్టీ స్పష్టంగా చెప్తా ఉంది, ఈ ఆస్తి పన్ను, ఎక్కడ వసూలైన ఆస్తి పన్ను ఆ వార్డులో ఖర్చు చేసి ఏర్పాటు చేయండి. వార్డు కమిటీలని స్థానిక ప్రభుత్వాలుగా మార్చండి. తలసరి గ్రాంట్ 1000 రూపాయలు ఇచ్చి దాంట్లో వార్డుల యొక్క అభివృద్ధి స్థాయిని బట్టి కేటాయింపులు చేస్తే బాగుంటుంది అనేది లోక్సత్తా పార్టీగా ప్రతిపాదిస్తుంది. మూడవది, నేను 4-5 ముఖ్య విషయాలు మాట్లాడతాను. మూడవది, మున్సిపాలిటీలు సేవలు అందించాలి, పౌర సేవలు. అంటే మన సర్టిఫికేట్లు కానీ, బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్స్ కానీ వగైరా లాంటి సేవలు ఉన్నాయి. మన రాష్ట్రంలో వీటి అందించడానికి ఒక సిటిజన్స్ చార్టర్ కూడా ప్రకటించారు, కానీ దానికి ఒక జీవో ప్రకారం ప్రకటించారు. ఆ మున్సిపాలిటీలో ఉన్న వాళ్ళే దానికి బాధ్యులుగా ప్రకటించారు. అందుకని అది అమలు జరగటంలో దానికి యంత్రాంగం లేదు. లోక్సత్తా పార్టీ ఏమంటుందంటే బీహార్ తరహాలో ఒక చట్టం తీసుకురండి. బీహార్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ మధ్య సమాచార హక్కు చట్టంలాగే పౌర సేవల హక్కు చట్టాన్ని తీసుకొచ్చింది. పౌర సేవల హక్కు చట్టాన్ని అంటే హక్కుగా పౌర సేవ పొందాలి ప్రజలు. బీహార్లో ఉన్న చట్టం ఏం చేసిందంటే 30 ప్రభుత్వ సేవలని ఈ చట్టం పరిధిలో తీసుకొచ్చి ఇవి తప్పనిసరిగా అమలు జరిగి తీరాలి, ప్రజల కోసం చట్టబద్ధమైన హక్కుగా అమలు జరిగి తీరాలని తీసుకొచ్చింది. భారతదేశంలో ఇది మొట్టమొదటి చట్టం, పౌర సేవల హక్కుగా ఇచ్చే చట్టం ఇది. అలాంటి చట్టాన్ని మన రాష్ట్రంలో కూడా తీసుకురావాలి. అది తీసుకొస్తేనే మనకు మున్సిపల్ సేవలు మనకు అందుబాటు కావడానికి అవకాశం వస్తుంది. దాన్ని తీసుకురమ్మని కోరుతాం. ఇది అమలు జరగకపోతే బీహార్లో ఏం చేశారంటే మున్సిపాలిటీలకు సంబంధం లేకుండా, ఆ సంస్థకి సంబంధం లేకుండా వేరే ఒక కమిషన్ పెట్టారు. దానికి అప్పీల్ చేసుకోవచ్చు, దాంట్లో పనిష్మెంట్స్ పెట్టారు. ఆ చట్టం చాలా బాగుంది, అలాంటి చట్టాన్ని తీసుకురావాలి లోక్సత్తా పార్టీ. మేము దాన్ని డిమాండ్ చేస్తున్నాం. అది లేకపోతే పౌర సేవలు అందవు మన రాష్ట్రంలో ప్రజలకి. సమాచార హక్కు సంబంధించి కూడా ఒక కీలకమైన అంశాన్ని మేము ప్రస్తావన చేస్తున్నాం. ప్రతి మున్సిపాలిటీ కానీ, ప్రభుత్వ కార్యాలయం కానీ సమాచార హక్కు చట్టంలో 4B కింద 17 అంశాలు ఐచ్ఛికంగా ప్రకటించాలి. అంటే అక్కడ సంబంధించినటువంటి సమస్త సమాచారం, మున్సిపాలిటీకి సంబంధించిన సమాచారాన్ని వారు ప్రచురించి ప్రకటించి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. కానీ ఏ మున్సిపాలిటీలో లేదు.
అందుకని లోక్సత్తా పార్టీ ఏం కోరుతుందంటే ఇప్పుడు దాన్ని ఒక పుస్తకంగా ప్రకటించండి, ఈ 16 అంశాలను ప్రజల చేతుల్లో పెట్టండి. సమాచార హక్కు చట్టాన్ని అమలు జరపడం అంటే చిత్తశుద్ధి అంటే దాన్ని ఒక పుస్తకంగా ప్రకటిస్తే సాధ్యమని చెప్తాం. ఇక చివరిగా నేను మనం చేస్తే అంటే పట్టణాలలో అసలు అవినీతి అంతా జరిగేది మున్సిపల్ కొనుగోళ్లలో జరుగుతూ ఉంది, కాంట్రాక్టులో జరుగుతూ ఉంది. ఈ రెండిట్లోనూ కొత్త పద్ధతులు తీసుకురావాలి. ఈ పాత పద్ధతి కుదరదు. ఎందుకంటే ఒక రోడ్డు వేస్తే ఆ రోడ్లో టెండర్లు వేసినప్పుడు ఎస్టిమేట్స్కి అక్కడ పోసేదానికి పొంతం లేదు. కనీసం 60% కూడా రోడ్లో మెటీరియల్ రావటంలా, డ్రైన్లో మెటీరియల్ రావటంలా, కానీ సాగిపోతా ఉంది పని. 10 సంవత్సరాలు ఉండాల్సిన రోడ్డు 3 నెలలకి 6 నెలలకి పోతా ఉంది. అందరికీ మనకు తెలిసిందే. అందుకని ఈ కాంట్రాక్టింగ్ వ్యవస్థనంతటినీ జవాబుదారీతనం చేయాలి. నాణ్యతా పరీక్షలు జరిపించి సోషల్ ఆడిట్, ప్రజల భాగస్వామ్యంతో సోషల్ ఆడిట్ జరిపిన తర్వాత మాత్రమే వారికి ఫైనల్ పేమెంట్ ఇచ్చేటువంటి వ్యవస్థను తీసుకురావాలి. ఈ జవాబుదారీ కాంట్రాక్టింగ్ వ్యవస్థ చాలా కీలకమైంది, దాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. ఇలాంటి చర్యల ద్వారా మున్సిపల్ పాలనని ప్రజలకి హితంగా, ప్రజలకు మేలు చేసేదిగా, ప్రజల సేవలు పెంచేదిగా తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. అందుకని ముందు పన్నులు పెంచడం కాదు ప్రభుత్వం ఆలోచించాల్సింది, మా పన్నులకు తగ్గ సేవలు కావాలి అన్న దానికి తీసుకెళ్ళాలి. దానికి రాష్ట్రంలో మేమందరం కోరేది ఏంటంటే ఈ కొత్త వ్యవస్థల్ని, కొత్త సంస్కరణని, కొత్త పద్ధతుల్ని తీసుకురావడం ద్వారా మున్సిపల్ పాలనని పూర్తిగా సంస్కరించాలి. ఒక కొత్త పాలనా వ్యవస్థని మున్సిపాలిటీలో తీసుకురావాలి లోక్సత్తా పార్టీగా మేము భావిస్తున్నాం. అందుకని దానికి అనుగుణంగా ఈ పన్నుల పెంపుదలను వాయిదా వేసి ఈ కార్యకలాపాలు ముందు పూర్తి చేయండి. దానికి కావాల్సిన చర్యలు తీసుకోండి. అలా కాకుండా మీరు ఏకపక్షంగా చేస్తే పన్నుల నిరాకరణ తప్ప మరో మార్గం ఉండదు. ఏకపక్షంగా చేస్తే పెంచిన పన్ను కట్టకుండా ఉండటం తప్ప మరో మార్గం ఉండదు ప్రజల ముందు. మా పన్ను మా సేవలకు కానీ మా పన్ను అవినీతికి కాదు అనే నినాదంతో లోక్సత్తా పార్టీ ఉద్యమాన్ని ప్రారంభించదలుచుకుంది. దానికి శ్రీకారంగా ఈ పుస్తకాన్ని ఇక్కడ విడుదల చేయడం జరిగింది. ఏమన్నా ఎనీ క్వశ్చన్స్? రైతుల కోసం ఢిల్లీ వెళ్ళొచ్చారు కదా సార్, ఏం జరిగింది? రేపు ముఖ్యమంత్రి గారిని కూడా కలుస్తున్నాం. 2 విషయాలు కనిపిస్తున్నాయి. మొట్టమొదటిది, విషయం అర్థమైనా కూడా ఏం చేయాలో పాలుపోని స్థితిలో జాతీయ నాయకత్వం ఉన్నట్టుగా అర్థమవుతోంది. రాష్ట్రంలో మన వాళ్ళు కుర్చీని కాపాడుకోవటంలో ఎట్లా నిమగ్నమైనారో ఢిల్లీలో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. ఏ రోజుకు ఆ రోజు సంక్షోభాలను ఎదుర్కోవడం తప్పితే ఒక దీర్ఘకాలిక లక్ష్యంతో వ్యవసాయ రంగానికి ఏం చేయాలి అన్నటువంటి విషయం మీద అక్కడ శ్రద్ధ కనిపించడం లేదు. అంచేత 2 పనులు వెంటనే చేపట్టాలి. మొట్టమొదటిది, రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పనులు ఉన్నాయి. ఈవేళ కనీస మద్దతు ధరకు కూడా రాష్ట్రంలో ధాన్యాన్ని కొనుగోలు చేసే నాథుడు లేడు. మిల్లర్ల పాలన పడి రైతులు తీవ్రమైన నష్టాన్ని అనుభవిస్తున్నారు. క్వింటల్కి 1030 రూపాయలు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటిస్తే దానిపైన బోనస్ ఇవ్వడం పక్కన పెట్టండి. ఇవాళ చాలా ప్రాంతాల్లో 800-850 రూపాయలకి మాత్రమే క్వింటల్ని కొంటున్నారు. రైతులు ప్రత్యక్షంగా ఎఫ్సిఐ గోడౌన్లకు పోయి అమ్ముకునే శక్తి లేక దానికి బోల్డైన ఆటంకాలు, ఇబ్బందులు. ఎందుకంటే ఒక నెక్సెస్ ఉన్నది, బలమైన నెక్సెస్ ఉన్నది, ఒక లంచాల నెక్సెస్. దాంతో మిల్లర్లకు అమ్ముకోవాల్సి వస్తుంది. అప్పు తీసుకోబట్టో, ఊళ్ళో అందుబాటులో ఉన్నారు కాబట్టో, కూలీ రేట్లు పెరగడం చేత ఈ మెషిన్ హార్వెస్టింగ్ జరిగిన కారణంగా చెమ్మ పెరగడంతోటో, ఎఫ్సీఐకి పోతే వాళ్ళు ఏదో వంక చెప్పి కొనడానికి వీల్లేదని చెప్పి అంటారన్న భయంతోనో రకరకాల కారణాలు మిల్లర్ల పాలన పడాల్సి వస్తుంది. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాల్సింది ఏమిటంటే, ఉత్తరాదిన చాలా రాష్ట్రాల్లో ఉన్నట్టుగా పంజాబ్లో, హర్యానాలో, ఛత్తీస్గఢ్లో, ఇతర రాష్ట్రాల్లో ప్రత్యక్షంగా ప్రభుత్వమే సేకరించి మిల్లర్లకు అమ్ముతున్నది. మన వాళ్ళు ఇక్కడ పొరపాటును కూడా ఆ పనిలో పెట్టాల. ప్రభుత్వంలోని అధికారులు నెలల మామూళ్ళు తీసుకుని వాటిని పైకి కిందకి సరఫరా చేయడం కోసం ఉన్నారు తప్ప రైతులను ఆదుకోవడం కోసం కాదని చాలా స్పష్టంగా
మన రాష్ట్రంలో రుజువైంది. కాబట్టి కనీసం ఈ కనీస మద్దతు ధర ఆ పైన బోనస్తో రాష్ట్ర ప్రభుత్వం రైతుల దగ్గర నేరుగా ఈ ధాన్యాన్ని సేకరించే ఏర్పాట్లు చేయడం రాష్ట్రం చేతుల్లో ఉంది. అలాగే దేశం లోపల అమ్మకానికి ఆంక్షలు లేకుండా కొద్దిగైనా